ఈరోజు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్న మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనములు. తన్ను ఎందరంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. డియర్ ఫ్రెండ్స్, నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తం కిందకు వస్తావో, ఆ యేసు రక్తంతో కడగబడతావో, యేసుక్రీస్తుని ఎప్పుడైతే విశ్వసిస్తావో, దేవుడు మొట్టమొదటిగా నిన్ను నన్ను ఆయన కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించాడు. ఆమేన్. ఎప్పుడైతే మన దేవుని కుమారులము దేవుని కుమార్తెలం అయిపోతామో, ఇప్పుడు మనము దేవుని మూలముగా పుట్టి ఉన్నామో అని లేఖనం సెలవిస్తుంది. వారు దేవుని వలన పుట్టిన వారని లేఖనం సెలవిస్తుంది. దేవుని వలన దేవుని మూలముగా నువ్వు పుట్టినావు కాబట్టి పాపాన్ని మీద ప్రభుత్వం చేయదు, శాపం నీ మీద ప్రభుత్వం చేయదు, రోగం నీ మీద ప్రభుత్వం చేయదు, సాతానికి నీ అధికారం నీ మీద ప్రభుత్వం చేయదు. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవు కాబట్టి. ఆమేన్.